మీకు తెలుసా తెలంగాణలోని రెండవ శ్రీశైలం గురించి? సుమారు 1000 ఏండ్ల చరిత్ర గల ఈ గుడికి ఇప్పటికీ మునులు వచ్చి పూజిస్తారని ఇక్కడి భక్తుల నమ్మకం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలియుగ సంచారి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనం పైకి వచ్చిన తర్వాత అయితే అక్కడ నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం బ్యాక్ సైడ్ అయితే మనకైతే పురాతనమైన గుహలు కనిపిస్తాయి. ఈ గుహల లోపల ఒకప్పుడు మునులైతే తపస్సు చేసేవారంట. అండ్ ఇక్కడి భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే, ఇప్పటికి కూడా ఆలయం బంద్ చేసిన తర్వాత మునులు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటారు. అలాగే శివునికి, శివలింగానికి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర శివలింగాలు ఉన్నాయి కదా, ఆ శివలింగాలకు అయితే పూజ చేస్తారని నమ్మకం. మనం ఒకసారి గుహల లోపలికి వెళ్ళి అయితే చూద్దాము రండి. ఈ గుహ లోపల ఇక్కడ మునులు కూర్చొని అయితే తపస్సు చేస్తారు. గుహల ప్రదేశం వచ్చేసి శంకర్పల్లికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఎల్లకొండ అనే ఊరు ఉంటుంది. ఆ ఊరు ప్రక్కనే ఒక కొండ ఉంటుంది. ఆ కొండ పైన శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ పక్కనే ఈ గుహలు ఉంటాయి అన్నమాట.